ఏదో సమస్య ఉందనుకుంటాను. నేను దిగి చూస్తాను. ఏంట్రా పరిగెడుతున్నావు? ఎందుకండి అతను దూకి వెళ్ళిపోతున్నాడు? ఎందుకో నువ్వే అడుగు. దీనికి అర్థం ఏంటంటే హెలికాప్టర్ బాగానే ఉంది, అదేమీ రిపేర్ అవ్వలేదు. నువ్వు చెప్పే మాటల్ని బట్టి చూస్తే అతను మనల్ని కావాలని ఇక్కడికి తీసుకొచ్చాడనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఏదైనా జంతువు వచ్చిందంటే నేనేం చెయ్యాలి? ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఏం చేయాలన్నా అడవి మృగాలొచ్చి చేయాల్సిందే, అర్థమైందా? నేను అసలే భయపడుతున్నాను. నువ్వు నన్ను ఇంకా భయపెట్టకు. నేను ఎంతలో భయపడితే నాకు అంతలా ఆకలేస్తుంది. బామ్మగారు, నాకు తినడానికి ఏదైనా పెడతారా? లేదు బాబు, నేను తినడానికి ఏమీ తీసుకురాకుండా వచ్చాను. మనం రిసార్ట్ కు వెళ్తున్నాం కదా, అక్కడే అందరం ఫుల్గా తిందామని వచ్చాను. కానీ ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదే. మీరేం కంగారు పడకండి. మీరు తినడానికి నేను ఏర్పాటు చేస్తాను. నా రాగాన్ని మీరు కూడా వినండి. అంతే. అరే, గ్యాస్ బెలూన్ ఎందుకని బయటికి రాలేదు? ఏదైనా ప్రాబ్లమా? సరే, హెలికాప్టర్ లాగా ఎగిరి వెళ్తాను. ఓ, ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ప్లాన్ చేసే మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్లారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నా సైకిల్ ఎగురుతుందని. అందుకే నిన్న రాత్రి వచ్చి నా సైకిల్ ని చెడగొట్టేశారు. నేను వాళ్ళని దొంగని అనుకున్నాను. ఖచ్చితంగా వేదాస్ నగరంలో ఏదో జరగబోతోంది. నేను వెంటనే లడ్డు సింగ్ గారికి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతాను. శివా, నువ్వు ఎక్కడున్నావో? ఎస్ 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 ఎస్. ఓ నో శివ, నాకు ఇప్పుడిప్పుడే విషయం తెలిసింది. ఎవరో కొందరు వేదా సిటీ పోర్ట్ ని కబ్జా చేసుకున్నారట. ఈ విషయం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు విన్నది నిజమే, కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేవు. జైల్లోనే ఉంటావు. శివ, వీళ్ళు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేశారు. ఓ, అయితే ఇదే విషయం అన్నమాట. అందుకే వాళ్ళు మనల్ని ఆ సిటీ నుంచి దూరంగా ఉంచే ప్లాన్ వేశారు. వేదా సిటీ పోర్ట్ ని గూండాలు కబ్జా చేశారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి మీకు ఎవరినైనా సాయం చేయమని పంపిస్తాను. వద్దు శివ, దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళకు. నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. ఇవా, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. చూడొద్దు, మీకు కళ్ళు తిరుగుతాయి. అవును బామ్మ, మీరు అటువైపు చూడొద్దు.
శివాని మాట్లాడుతున్నాను. మా మిత్రులను తాతయ్య బామ్మ ఇక్కడ బార్క్లే మౌంటైన్ లో ఇరుక్కున్నారు. ప్లీజ్ మాకు సాయం చేయడానికి మీ హెలికాప్టర్ కావాలి ప్లీజ్. ఎస్ ఎస్ శివ, డోంట్ వరీ, వాళ్ళని మేము కాపాడి తీసుకొస్తాం. ఇలాగే బాక్సులు వస్తూ ఉంటాయి ఇంకా 15 రోజుల పాటు. పనులన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి మనం అందరం ఎస్కేప్ అయిపోతాం. అక్కడి నుంచి శివ ఎలా ఎస్కేప్ అయ్యాడు అలాగే. ఏం చెప్పారు? ఆ చిన్న పిల్లాడు ఎంతో భయంకరమైన వాడు, విపరీతంగా కొడతాడానే. ఒక చిన్న పిల్లోని చూసి భయపడ్డారు కదూ. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, నా పేరు శివ. నేను చాలా ఘోరమైన వాడిని. నా పేరు సులేమా. పట్టుకోండి వాడిని, అంతం చేసేసేయండి. తాళం వాళ్ళ దగ్గర కదా ఉంది. ఏం పడుతున్నాను? ఎప్పుడు తెలుస్తుంది చూడు వాళ్ళకి. ఏంటి ఆట చూస్తున్నారా? ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఇంత గొడవ చేస్తున్నాడు, చూస్తూ ఉంటారేంటి? వెళ్ళండి. బాస్, నేను చాలా తన్నులు తిన్నాను. ఇప్పుడు మీ టర్న్. నేను ఎవరి చేతిలోనూ ఓడిపోవటం ఇష్టం ఉండదు, అందులోనూ ఒక చిన్న పిల్లోడి చేతిలో ఓడిపోవటమా?
ఎక్కడున్నాడా దొంగ? వాడిని తీసుకుపోయి జైల్లో పెడతాను చూడు. అంతేకాదు వాడి చేతులు కాళ్ళు ఇరిచేస్తాను. లడ్డు సింగారు అందరికీ చేతులు కాళ్ళు ఇరిగిపోయాయి. ముందే విరిగిపోయిందా? ఎలా విరిగిపోయింది? ఎందుకు విరిగిపోయిందో చెప్పు. లే పైకి లే. ఒక్కొక్కడిని ఉతికి ఆరేస్తాను. ఆ తర్వాత దొంగతనం దోపిడీ చేయాలన్నా ధ్యాసే రాదు.